అకాల వర్షాలకు ఏదైతే పంట నష్టం జరిగిందో అది జగిత్యాల జిల్లా బాగా ఎఫెక్ట్ అయింది. అందులో ప్రముఖంగా కొరుట్ల నియోజకవర్గం బాగా ఎఫెక్ట్ అయింది. మాకు మా మండల ప్రెసిడెంట్ ఫోన్ చేసి చెప్పంగానే మొన్న వర్షం ఆగగానే ఫోన్ చేసి చెప్పిండు. తర్వాత కలెక్టరేట్ వాళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రిలిమినరీ డ్యామేజెస్ అరౌండ్ 11,500-12,000 acres. అది సుమారు 12,000 పైచీలకు రైతులకు సంబంధించింది. కానీ మేము చేసుకున్న ఇన్ఫర్మేషన్ అన్ని మండలాల నుంచి, ప్రత్యేకంగా కొరుట్ల మండలం నుంచి, జగిత్యాల నియోజకవర్గం నుంచి, కొరుట్ల నియోజకవర్గం తెచ్చుకున్న దాంట్లో మాకు అర్థమవుతుంది 20,000 పైన ఎకరాలు డ్యామేజ్ అయినట్టు. అందులో మాక్సిమం మోర్ దెన్ 60% ఇబ్రాహీంపట్నం మండలం. సుమారు 54 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి ఈ జిల్లాలో. అందులో ఎక్కువ శాతము ఈ వరి, మామిడి, నువ్వులు ఉన్నాయి. సో దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇది ప్రతిసారి జరిగే ప్రకృతి వైపరీత్యాలను చెప్పిరావు. ఒకటి, యావత్ భారతదేశంలో మనకున్న 140 కోట్ల జనాభాలో, ఇంత పెద్ద దేశంలో ప్రతి రాష్ట్రంలో వ్యవసాయం, భారతదేశం మొత్తం మన వెన్నుముకనే వ్యవసాయం. సో దీనికి ఒక ముందు చూపుతోటి ఇటువంటి అఘాయిత్యాలు అవుతాయి అన్న ముందు చూపుతోటి ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాలి. ఇది 2014 నుంచి 24 దాకా దొరల ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. వీళ్ళేమన్నా నష్టపరిహారం ఇస్తారా అంటే ఇయ్యరు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా సంవత్సరంన్నర నుంచి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేదు. ఏ గాలికైతే కేసీఆర్ నడిపిండో అదే గాలికి ఇంకా అధ్వానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా సిస్టమ్ డెవలప్ చేస్తాయి. ప్రభుత్వాల దగ్గర కూడా మా రేవంత్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవని చెప్తున్నాడు. నేను 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నా, కానీ 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. నేను కుర్చీలో కూర్చున్నాక తెలిసింది. అంటే నువ్వు చేతులు ఎత్తేసాడు లెక్క. వీళ్ళకి రైతు భరోసా లేదు, వీళ్ళకి రుణమాఫీ సక్రమంగా కావాలి, వీళ్ళకి బోనస్లు ఇస్తలేరు. ఎటువంటి వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక మార్పు ఏం లేదు. కనీసము ఒక సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటే రైతులకు ఒక అండగా ఉంటుంది. వీళ్ళు ఇచ్చే బోనస్లు, వీళ్ళు ఇచ్చే భరోసాలు, బంధులు ఇవన్నీ తర్వాత అడిషనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ మీరు సిస్టమే కొలాప్స్ అయి ఉన్నది రాష్ట్రంలో. అది కేసీఆర్ కొలాప్స్ చేసేట్టు దాంట్లోంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చే ప్రయత్నము చేస్తలేదు, వాళ్ళకు ఉద్దేశము లేదు, వాళ్ళకి అవగాహన కూడా లేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న నష్టానికి, ఈ 2 రోజుల వర్షాలకి నష్టానికి తక్షణమే 50,000 రూపాయలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో విషయము, ఫస్ట్ నేను సుమారు నాకు ఐడియా ఉంది 25-30 వేలు వరికి పెట్టుబడి ఉంటుందని. 30 నుంచి 35 ఇప్పుడు ఉన్నాయి ధరలు పెరుగుడు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు చూసినాక డ్యామేజ్ ఏ రకంగా అయిందో, ప్రత్యేకంగా ఇబ్రాహీంపట్నం మండలం చూసినాక నేను 50,000 డిమాండ్ చేయాల్సిందిగా నేను నిర్ణయం తీసుకున్నాను, డిమాండ్ చేస్తాను. ఇది ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ నిజామాబాద్కి వచ్చిండు. నేను ఈ నుంచి మళ్ళీ నిజామాబాద్ పోతాను. ఇప్పుడు అక్కడ ఆయనకి లెటర్ రాస్తాను, కలెక్టర్కి కాపీ పెడతాను. తక్షణమే మీరు విడుదల చేయండి. మీరు ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేదు, పైసలు లేవంటున్నారు. పైసలు అట్లా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సిస్టమ్ పెట్టింది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అన్ని డిపార్ట్మెంట్లలో పెట్టింది, ప్రత్యేకంగా అగ్రికల్చరు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మన దేశంలో, మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ పరంగా నడిస్తే బెటరు. మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, పాత ప్రభుత్వం కంటే అధ్వానంగా తయారైంది.
ఇవన్నిట్లో కూడా రైతు అనే వాడు విక్టిమ్ కాకూడదు. సో దయచేసి ఇప్పటికన్నా మీరు ఫసల్ బీమాని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసుకోండి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది, ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇప్పుడు జరిగిన నష్టానికి 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా నష్టపరిహారం అనేది రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మన ఫసల్ బీమా యోజన కూడా అమలు చేయడం. వీళ్ళిద్దరూ 2 ప్రభుత్వాలు దోసుకునుడికే సరిపోయినరు. వాళ్ళు దోసుకొని పోయినరు, వీళ్ళు దోసుకున్నట్లనే ఫోకస్ చేస్తున్నారు. అంటే గత 30 ఏళ్ల నుండి ఇప్పుడు జరిగినంత తీవ్రత ఈసారి జరిగింది. అంటే కేంద్రం నుండి ఏమన్నా సహకారాలు అందించే అవకాశం ఉందా బాధిత రైతులకు? కేంద్ర సహకారం కావాలన్నా కూడా రాష్ట్రం నుంచి పోవాలి. ఈ ప్రపోజల్ రాష్ట్రం నుంచి పోవాలి, ఉన్న సిస్టంలో పోవాలి. కేంద్రం ఒక సిస్టమ్ పెట్టింది, ఫసల్ బీమా అని పెట్టింది. నువ్వు బండి కొనుక్కున్నావు కదా బ్రదర్, నీకు బండ్లు లేవా? నీ బండ్లకు ఇన్సూరెన్స్ ఉందా? రైతుకు కూడా ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చి పెట్టింది, తక్కువ ధరకు పెట్టింది. సద్వినియోగం చేసుకోరా? సద్వినియోగం చేసుకోరా? అవగాహన కల్పించాలా రైతులకు? అవగాహన కల్పించాలా, సద్వినియోగం చేసుకోవాలా, ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయాలా. రైతులు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధి విధానాలు, దానికి ఒక రూపకల్పన చేసి ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఉండాలి. ఇవన్నిటి మీద ఫోకస్ లేదండి. అంటే అన్ఫార్చునేట్లీ వెదర్ ఇట్ ఈస్ కేటీఆర్ ఆర్ దిస్ యంగ్ సీఎం రేవంత్, వీళ్ళకి పొద్దున లేస్తే పైసలు ఎడకెళ్ళి జనరేట్ చేయాలా, ఏ భూములు అమ్ముకోవాలా, అది ఎక్కడ వాడాలా, దాంట్లోకి వెళ్ళి 10% కమిషన్ ఎట్లా దొబ్బాలా, అవి ఎక్కడ పెట్టుబడి పెట్టాలా. ఇప్పుడు సభ పెట్టుకున్నాడు టీఆర్ఎస్ వాడు, పీకనిగా పెట్టుకున్నాడు సభ. దానికి 10 కోట్లు 20 కోట్లు ఎడకెళ్ళి వచ్చినాయి బే. ఈ రైతుల పొట్టుకొట్టే కదా మీరు చేసింది. ఎడకెళ్ళి వచ్చినాయి. మీకు సిస్టమ్ లేదు, ఒళ్ళు పొగురు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గదే పని. దోసుక తినుడు, కరప్షన్, కమిషన్లు. అసలు రైతు మీద ఎవరికైనా ఉందా? ఎన్ఆర్ఐల మీద ఎవరికైనా చిత్తం ఉందా? సిస్టమ్ ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలా, ఎవరికైనా చిత్తం ఉందా? కేసీఆర్ ఓడగొట్టి తినే అన్నంలో మన్ను పోసుకున్నారని నిన్న కేసీఆర్ ను ప్రజలు ఓడగొట్టి తినే అన్నంలో మన్ను పోసుకున్నారని నిన్న కేటీఆర్ తినే అన్నంలా కేటీఆర్ కవిత తినే అన్నంలో మన్ను పోసుకున్నారు. దరిద్రం పట్టించిందే మీ కుటుంబం. ఈ రాష్ట్రానికి అతిపెద్ద దరిద్రం మీ కుటుంబం. మళ్ళీ ఏందో చూస్తా ఉన్న అది చూడబుద్ధి గాని మొఖాలు, ఆ పోస్టర్లు, అదో ప్రకృతి వైపరీత్యం మీ కల్వకుంట్ల కుటుంబం ఈ రాష్ట్రానికి. కాబట్టి సిస్టమ్ డెవలప్ చేయాలి బ్రదర్. నరేంద్ర మోదీ మోడల్ అంటే, గుజరాత్ మోడల్ అంటే స్ట్రాంగ్ సిస్టమ్ ఉంటది ఏదైనా, అన్ని డిపార్ట్మెంట్లు. దాని మీద చిత్తం పెట్టకుండా ఎంతసేపు దోసుక తినడు.